పాయింట్ వీళ్ళు రైజ్ చేస్తారు. అదే సందర్భంలో పెన్షన్లకు సంబంధించి మీరు ఇస్తానన్నది బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే ఇస్తానన్నారు కదా, మైనార్టీలకి, అవన్నీ వీళ్ళు అడుగుతారు. మీరు ఎప్పుడు ఇచ్చారా, మీరు ఇచ్చేటప్పటికి ఏడాది పెరిగింది కదా, అందులో నువ్వేమో ఏడాదికి 250 కదా పెంచిందని వీళ్ళు అంటారు. ఇవన్నీ సహజంగా జరిగేటటువంటిదే. పబ్లిక్ ఏం ఫీల్ అవుతారు అన్నటువంటిది. పబ్లిక్ ఈ 100 రోజులు అంటూ ఇదేం సినిమా కాదు, 50 రోజులు జరిగింది, వారం రోజులు జరిగింది, 10వ రోజు జరిగింది, 100 రోజులు జరిగింది అని ఫీల్ అవ్వడానికి. పబ్లిక్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు కోరుకున్నారు, అది భారీగా తీర్పిచ్చారు. ఆ తీర్పుకు అనుగుణంగా ఉందా లేదా అని 100 రోజుల్లో అయితే జడ్జిమెంట్ ఇస్తారని నేనైతే అనుకోను. కానీ కొన్ని మైనస్ పాయింట్లా సార్ ఇవన్నీ? అచ్యుతాపురం సెజ్ లో పేలుడు గానీ, ఇప్పుడు ఈ బుడమేరుకు సంబంధించి వరద ప్రాంతాల్లో కొంతమంది చనిపోవడం, అంటే ఓకే సహాయక చర్యలు బాగానే అందించారు, వేగంగా స్పందించారు, బాబు గారు అక్కడే ఉన్నారు, దాన్ని పాజిటివ్ గా క్లెయిమ్ చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ అదే నేపథ్యంలో నెగిటివ్ గా చూపించడానికి కూడా ప్రతిపక్షానికి ఒక ఆయుధాల. ఇప్పుడు విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనల్లో ప్రభుత్వ పాత్ర ఏముండదు, వేగంగా స్పందించడం, వాళ్ళకి పరిహారాలు ఇవ్వడం, వాళ్ళకి గాయపడ్డ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం, ఇదంతా జరుగుతుంది. అది పర్ఫెక్ట్గానే జరిగింది. ఒక ఆస్పెక్ట్లో వాళ్ళకు ఉపయోగపడింది కూడా ఏంటంటే, గతంలో అయితే కనుక మనకు ఆ విషవాయువు లీక్ అయినప్పుడు అప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రచారం కానీ రచ్చ కానీ నడిచింది. ఆ కంపెనీనే మూసేయించారు. దాంతో పోల్చుకుంటే ఇక్కడ కంపెనీనే మూసేయట్లేదు. ఇక్కడ అందులో విషవాయువు లాంటిది కాదు ఇది. కాబట్టి ఇక్కడ నడుస్తున్నాయి. మొత్తం 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి వైజాగ్లో ఈ 100 రోజులు. వాటన్నిట్లలో కూడా ప్రాణాలు పోయిన మాట నిజం. అయితే సహజంగా అది యాక్సిడెంటల్ గా